దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతున్నాను. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. విశ్వాస జీవితంలో అనేక సార్లు అనవసరమైనటువంటి దిగులుతో, అపజయాలతో, అనారోగ్యంతో, అవమానాలతో, అపనిందలతో అవస్థలు పడుతూ ఉంటారు దేవుని పిల్లలు. సాధారణంగా మనిషి జీవితంలో దిగులు అంటే ఆందోళన, తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి బాధలు ఎందుకు తటస్థిస్తాయి? అసలు దిగులు అంటే అర్థం ఏమిటి అని అంటే, ఈ దిగులు అనే మాట హీబ్రూ భాషలో కటా అనే పదం ఉపయోగించబడింది. కటా అంటే అర్థం ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా అని అర్థం. కృంగుదల, ఆందోళన, నానా విధములైనటువంటి చింతలు, బాధలు, అలజడి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు. ఈ దిగులు అనేది ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ఊరకని ఏదైనా చిన్న సంగతి విన్నప్పుడు, చిన్న సంఘటన చూచినప్పుడు కళ్ళు తిరిగి పడిపోవటం, అరచేతులు చెమటలు పోయటం, శరీరం అంతా చల్లబడిపోవటం, మనసంతా అల్లకల్లోలమైపోవటం, మాట రాకపోవటం, నిర్ఘాంతపోవటం, నిద్ర పట్టకపోవటం, లోన్లీగా ఒంటరితనంగా జీవించడానికి ఇష్టపడటం, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ దిగులుకి, ఈ డిప్రెషన్కి కారణాలు ఏంటి? నేటి సమాజం ఎక్కువగా స్ట్రెస్కి లోనవటానికి, ఒత్తిడికి లోనైపోవటానికి, చాలా నీరసంగా, నిరుత్సాహంగా, నిరాశతో బ్రతుకుని వెళ్ళబుచ్చడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి నిరాశల చెరలో ఉన్నటువంటి భక్త సమూహానికి దేవుడిస్తున్న అభయవాక్కు, అమూల్యమైన వాగ్దానం ఏమిటి అని అంటే, దిగులు పడబాకండి, నేనే మిమ్మల్ని బలపరుస్తున్నాను, మిమ్మల్ని ఆదుకుంటున్నాను, మీకు సహాయం చేస్తాను, నేను మీకు దేవుడుగా ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీతో చెప్పాను కదా, చెప్పినట్లుగానే మీ దిగులంతటి నుంచి మిమ్మల్ని విడిపించి మీలో ఒక్కొక్కరిని బలపరిచి గొప్ప కార్యాలు జరిగిస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. సాధారణంగా దిగులు అనేది లోకస్తులకి ఉంటుంది, ఆత్మీయులకి కూడా ఉంటుంది. సాధారణంగా దిగులుకి కారణాలు రెండు విషయాలను బట్టి ఎక్కువగా విశ్వవ్యాప్తంగా ప్రజలు దిగులు పడుతున్నారు. 2 గుంపుల ప్రజలు, 2 మనస్తత్వ ధోరణి కలిగినటువంటి వ్యక్తులు.
ఒక గుంపు సియోనులో పాపులు దిగులు పడుచున్నారు అని బైబిల్ చెప్తుంది. సియోను అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం. మహిమ కలిగిన మహారాజు మందిరంలో ఉంటారు, దేవుని సన్నిధికి వస్తారు. కానీ వారి గుండెల్లో, హృదయంలో, మనస్సులో, మాటల్లో, జీవితంలో పాపం చోటు చేసుకున్న కారణాన్ని బట్టి వాళ్ళ బ్రతుకంతా దిగాలుగా, కలవరాలతో, కన్నీళ్లతో, అయోమయంగా జీవిస్తూ అవస్థలు పడతా ఉంటారు. రెండవ గుంపు ప్రజలు జీవిత యాత్రలో ఎదురయ్యే శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, ప్రమాదాలను బట్టి, అపాయకరమైన పరిస్థితులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, అవమానకరమైనటువంటి పరిస్థితులను బట్టి దిగులు పడిపోయి, కృంగిపోయి, భయపడి, ఆందోళన చెంది అవస్థలు పడతా ఉంటారు. ఈరోజు పాపాన్ని బట్టి, దోష శిక్షను బట్టి మీలో ఎవరైనా దిగులు పడుతూ ఉన్నా, దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి, ప్రతికూల వాతావరణాన్ని బట్టి మీరు దిగులు పడుతున్నా, మీరు దేవుని వైపు తిరిగి దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు నమ్మిక ఉంచి, ప్రభువా మీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఈ దిగులు నుంచి నన్ను విడిపించండి, నా ప్రాణాత్మ దేహాలను బలపరచండి, చెయ్యి పట్టి నన్ను ముందుకి నడిపించండి అని మీరు విశ్వాసంతో వేడుకోగలిగితే, వాగ్దాన పూర్ణుడైన దేవుడు ఎట్టి మానసికమైనటువంటి ఆందోళనతో పీడించబడుతున్న వారినైనా ఈరోజే విడిపించి, ఇప్పుడే విడిపించి, బలపరిచి, ధైర్యపరిచి, నిరీక్షణతో ముందుకి నడిపించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. 2 కారణాలు చెప్పాను, 2 గుంపుల ప్రజల గురించి చెప్పాను. పాపులు దిగులు పడుతున్నారు, రెండవది శ్రమలు కష్టాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్న వాళ్ళు దిగులు పడుతున్నారు. బైబిల్లో ఆది దంపతుల ప్రథమ సంతానం కయ్యను. అతను జీవితంలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి అతడు దుష్టుని సంబంధిగా మారాడు. అతని క్రియలు చెడ్డ క్రియలుగా మారిపోయినాయి. అతని ఆలోచనలు దురాలోచనలుగా మారిపోయినాయి. దేవుడు అతన్ని అంగీకరించలేదు, అతని అర్పణ అంగీకరించలేదు. అందుకని అతడు తన సహోదరుని మీద కోపపడినట్లుగా, తన సహోదరుని హత్య చేసినట్లుగా, నరహంతకుడుగా చరిత్రలో నిలిచినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ఆ మీదట అతడు చేసిన పాపపు క్రియలను బట్టి, దుష్కార్యములను బట్టి అతని జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, అతడు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరిగా జీవించాడు. అతడు భూమిని వ్యవసాయం చేయటానికి, సేద్యం చేయటానికి వెళ్తే భూమి తన సారం ఇవ్వలేదు, భూమి నిస్సారమైపోతుంది. ఆశించిన దిగుబడి, రాబడి రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనస్సాక్షి వేధింపులు తట్టుకోలేకపోతున్నాడు. భయంతో బ్రతుకుతున్నాడు. కంటి నిండా నిద్రపోలేకపోతున్నాడు. కడుపు నిండా తిండి తినలేకపోతున్నాడు. అవసరాలు తీర్చబట్టలేదు. అవస్థల పాలైపోతున్నాడు. భూతల మీద ఎక్కడికి వెళ్ళినా దిగులు, భయం, కలవరం, గలిబిలి. చేసింది చేతికి రావట్లేదు. కష్టపడిన కష్టార్జితం అనుభవించి ఆనందించలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి? కయ్యూను, నీ బ్రతుకులో నువ్వు దేశదిమ్మరగా మారటానికి, దిగులు పడుచు జీవితాన్ని వెళ్ళబుచ్చడానికి, భయపడుతూ కలవరాలతో కన్నీళ్లతో కొనసాగటానికి, నీ చేతుల కష్టార్జితం
ఫలభరితంగా మార్చబడకపోవటానికి, సమృద్ధిని అనుభవించి ఆనందించలేకపోవటానికి, ఆశీర్వాదకరంగా ప్రథమ సంతానంగా చరిత్రలో నిలబడలేకపోవటానికి కారణం ఏంట్రా కయ్యను అనంటే, కయ్యను ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను దోషం చేశాను, దోష క్రియలు చేశాను, పాపానికి చోటిచ్చాను, దుష్టుని సంబంధిగా మారాను, దురాలోచనలతో నడిపించబడ్డాను. నేను చేసిన పాపపు క్రియలు, దుష్కార్యాలు నన్ను శాపగ్రస్తుడిగా మార్చాయి, నన్ను దేశదిమ్మరగా మార్చేశాయి, నన్ను నెమ్మది లేకుండా చేసేసాయి. నా జీవితం అంతా నేను ఇక దిగులు పడుతూనే బ్రతకాలని అతడు చెప్పినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న మనలో ఏదైనా పాపం ఉంటే మనకి నెమ్మది ఉండదు, మనకి సమాధానం ఉండదు, మనకి సంతోషం ఉండదు, మనకి ఆరోగ్యం ఉండదు, మనకి ఆశీర్వాదం ఉండదు. అందుకే బైబిల్ అంటుంది, దుష్టునికి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టునికి, దుష్టుని సంబంధులకు నెమ్మది ఉండదు. భూమి మీద దిగాలుగా బ్రతుకుతారు, నిరుత్సాహంతో బ్రతుకుతారు, నీరసంగా బ్రతుకుతారు, నిరాశల చెరలో బంధించబడి ఉంటారు. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు, ఆనందం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా ఏదో వెళితి, ఏదో కొదువ, కొరత జీవితాన్ని చాలా దుర్భరంగా మార్చేస్తుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మీరు నిలిచి ఆశీర్వాదానికి దూరంగా ఉండి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, దిగులుతో దేశ దిమ్మరులుగా దేశ సంచారం చేయించు ఉంటే, ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా నా పాప దోషములను క్షమించి నన్ను అంగీకరించి ఆశీర్వదించి నన్ను దిగులు నుంచి విడిపించి నన్ను బలపరచండి దేవా అని మీరు వేడుకుంటే, ఖచ్చితంగా ఒక్కొక్కరి జీవితంలో ఉన్న దిగులు, దుఃఖము, చింత, కృంగుదల దేవుడు విడిపించి బలపరిచి ఆశీర్వాదకరమైన బాటలో ఆఖరి శ్వాస వరకు నడిపించునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని దిగులు నుంచి విడిపించి బలపరిచినప్పుడు, ధైర్యపరిచినప్పుడు, కృపచేత బలపరిచినప్పుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి? దేవుని చేత బలపరచబడిన భక్తుల యొక్క జీవితాలు మనకు నేర్పించే ఆధ్యాత్మికమైన పాఠాలు ఏంటి అనే వివరాలు నేను మీకు క్లుప్తంగా చెప్తాను. అందరు శ్రద్ధగా వినండి. దేవుడు ప్రతి మాట ద్వారా మనలో ఒక్కొక్కరిని బలపరిచి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు చదువుకుందాం ప్రియులారా. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమానువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను ఎవ్వరికి బదులియ్యలేదు, వారు కూడా నాకు బదులిచ్చిన వాళ్ళు కాదు. అయినను వారందరూ ముక్త కంఠంతో నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చెయ్యవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేసేదను. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం గట్టిగా. ఇర్మియా భక్తుడి యొక్క జీవితంలో సంభవించినటువంటి సంఘటనలను బట్టి
ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు అవమానం, అయ్యో నాకు నింద, అయ్యో నాకు నష్టం, అయ్యో నాకు అపాయం కలిగింది. నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరితో, సంఘస్థులందరితో, సమాజంలో ప్రతి వానితో కలహించువానిగా, జగడమానువానిగా ఉండటానికి నాకు ఎందుకు ఈ జన్మనిచ్చావు? నేను ఎవరికి వడ్డీకి బదిలీ లేదు, వారు నాకు బదులిచ్చిన వాళ్ళు కాదు. అయితే ఈ ప్రజలంతా నన్ను అర్థం చేసుకోకుండా, అపార్థం చేసుకుని, నిర్నిమిత్తంగా నాకు శత్రువులుగా మార్చబడి నన్ను శపిస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అని తన బాధంతా వెళ్ళబుచ్చుతున్నప్పుడు తన హృదయ వేదన ఆలకించిన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అతగానికి ప్రత్యక్షమై అతనితో చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, మేలు చెయ్యవలెనని, ఆశీర్వదించవలెనని, అత్యధికంగా అభివృద్ధి కలుగజెయ్యవలెనని, అత్యధిక విజయము కలుగజెయ్యవలెనని నేను నిన్ను బలపరుచుచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వసించండి ప్రియులారా, ఈ మాసములో ప్రభు మాట్లాడుతున్నాడు, మీలో ఒక్కొక్కరికి నేను మేలు చెయ్యటానికే, మిమ్మల్ని బలపరచడానికే, మిమ్మల్ని ఆశీర్వదించడానికే, మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించడానికే, అన్ని విషయాలలో మిమ్మల్ని విస్తరింప చేయటానికి నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. నేను బలపరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిన్ను శపించారే, నిన్ను శ్రమల పాలు చేశారే, నీతో జగడమాడారే, నీతో కలహానికి కాలు దువ్వారే, యుద్ధానికి సిద్ధమయ్యారే, వాళ్ళందరి మీదకి కీడు వస్తుంది, ఆపదలు సంభవిస్తాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ విరోధులంతా, ఆ శత్రు సమూహాలంతా నిన్ను వెతుక్కుంటా వస్తారు. నీ పాదాలను పట్టుకుని నీ యొద్ద శరణు వేడుకుంటారు. నీకు మొర్ర పెట్టేటట్లుగా నేను మార్గాలు సరళం చేస్తాను. నీ శత్రువులు నీ యొద్దకు వచ్చేటట్లుగా, నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా, నీ పాద ధూళి నాకేటట్లుగా నేను చేస్తాను. అలాంటి కార్యం నీ జీవితంలో నువ్వు చూసేటట్లు, సమస్త విషయాల్లో సమృద్ధిగా మేలు కలిగేటట్లు నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ జీవితంలో గొప్ప కార్యాలు తలపెట్టడానికి నేను ఈ ఏప్రిల్ మాసంలో ఒక్కొక్కరిని బలపరుచుతున్నాను, ఒక్కొక్కరిని బలపరుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. విశ్వాస జీవితంలో శ్రమలు వస్తాయా? ఇర్మియా చాలా భక్తిపరుడు, కన్నీటి ప్రవక్త, మంచి ప్రార్థనాపరుడు, సాత్వికుడు, భయంతో దేవుని యొక్క మాటలను ప్రజలకు అందించడానికి ధైర్యం తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి జీవితంలో కలిగినటువంటి శ్రమల మధ్యలో బలపరిచేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, అండగా నిలిచి ఆశల జాడలు చూపించేవాళ్ళు లేరు, ఆశ్చర్యకరమైన సహాయంతో స్థిరపరిచేవాళ్ళు లేరు, అర్థం చేసుకుని భరోసా ఇచ్చి బాధ్యతలను భరించేవాళ్ళు లేరు. అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా ఇర్మియా దేవుణ్ణి దూషించలేదు, తన్ను తాను దూషించుకోలేదు, ప్రజలను దూషించలేదు. దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు దేవుడే దగ్గరకు వచ్చి చెప్తున్నాడు,
నువ్వు భయపడబాకు. నీ శ్రమలను బట్టి, కలహాలను బట్టి, జగడాలను బట్టి, పోరాటాలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి కృంగిపోబాకు, అచేతనంగా ఉండబాకు, అధైర్యపడబాకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తున్నాను, నేను నీకు మేలు చేస్తాను, నేను నిన్ను విజయ పదంలో నడిపిస్తాను, నేను నిన్ను వివేకముతో నడిపిస్తాను, నీ పనులన్నీ సఫలం చేస్తాను. ఏం కంగారు పడబాకు. నీ శత్రువులంతా ఈ నెలలో నీ యొద్దకు తరలి వస్తారు, నీకు మొర్ర పెడతారు. ఎలా వస్తారయ్యా అంటే, వాళ్ళు ఊహించని ఆపదలు నీ శత్రువుల మీదకి రాబోతున్నాయి. కీడు సంభవిస్తుంది, ఆపదలు సంభవిస్తాయి, సమస్యలు సంభవిస్తాయి, ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయి, ఆలోచనలు స్తంభించిపోతాయి, అందరూ దూరం అయిపోతారు నీ శత్రువులకి. అప్పుడు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎవరో నిన్ను హింసించిన వాళ్ళు, నిన్ను శపించిన వాళ్ళు, నీకు విరోధంగా ప్రవర్తించిన వాళ్ళంతా నీ యొద్దకు వస్తారు. ఎలాంటి కార్యం జరిగేటట్లుగా నీకు మేలు చేయటానికి నేను నిన్ను బలపరుస్తున్నాను. దేవుని స్తోత్ర. దేవుని పిల్లల జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయా పాస్టర్ గారు అని అంటే, తప్పకుండా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలోనే దేవుడు నీకు మేలు చేయటాన్ని నిన్ను బలపరుస్తాడని ఇక్కడ చక్కని మాట రాయబడింది. దేవుడు తన భక్తులకు ఎందుకు శ్రమలకి అనుమతిస్తాడు? జాగ్రత్తగా వినాలి. లోకస్తులకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కృంగుదల, భయము, చింత కలుగుతుంది. ఆత్మీయులకు కూడా సమస్యలు, శ్రమలు, శత్రువులు, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయితే అన్యజనులు, లోకస్తులు శ్రమల మధ్యలో, సమస్యల మధ్యలో తల్లడిల్లిపోయి తీసుకోకూడని నిర్ణయాలు తీసుకొని, చేయకూడని కార్యాలు చేసి, దేవునికి దూరమై దేవుని ఆశీర్వాదాలను దూరం చేసుకుని దేవుళ్ళలోంచి తొలగిపోతారు. కృంగి నిరాశల చెరలోనికి వెళ్ళిపోతారు. అయితే ఆత్మీయులు ఆ శ్రమలలో దేవునికి మరింత సమీపంగా వచ్చి దేవుని మీద పూర్తిగా ఆనుకొని దేవునికి పూర్తిగా తమను తాము అప్పగించుకుంటారు. అట్టి వారి జీవితాల్లో ఊహించని రీతిలో దేవుడు వారికి ప్రత్యక్షమై వారి శ్రమలన్నింటిలో నుంచి, వారి ఆపదలన్నింటిలో నుంచి, వారి కష్టాలన్నింటిలోంచి దేవుడు విడిపించి వారికి మేలు చేయటానికి బలపరుస్తాడు. దేవుని స్తోత్ర. దేవుని పిల్లలకు శ్రమలు రావటానికి కారణం ఏంటి? దేవుని పిల్లలకు ఎలాంటి శ్రమలు వస్తాయి? ఎంతకాలం ఆ శ్రమలు ఉంటాయి? ఆ శ్రమల మధ్యలో దేవుడు తన భక్తులను బలపరుస్తాడు అనంటే, పేతురు ఒక చక్కని మాట తెలియపరుస్తున్నాడు. చదువుకుందాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం. గట్టిగా సంతోషంగా చప్పట్లు కొట్టాలి. పేతురు ఆనాటి భక్త జనానికి లేఖ రాస్తూ చెప్తున్నాడు, లోకమందున్న మీ సహోదరులకు కూడా ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, లోకస్తులందరికీ ఇలాంటి శ్రమలే వస్తున్నాయి, ఆత్మీయులకి ఇలాంటి శ్రమలే వస్తున్నాయి. కానీ మీరు ఏం చేస్తారో తెలుసా? విశ్వాసమందు స్థిరులై ఆ శ్రమలను ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి, అపవాది తంత్రములను ఎదిరించండి, అపవాది కార్యాలను ఎదిరించండి. అలా ఎదిరించి విశ్వాసములో స్థిరపరచబడి, విశ్వాసములో వృద్ధి పొందుచు,
విశ్వాస సంబంధమైన మంచి పోరాడుతూ దేవుని కోసం, దేవుని పక్షముగా మీరు నిలిచి ఉండండి. అలా నిలిస్తే ఏం జరిగిద్దయ్యా? పేతురు చెప్తున్నాడు, సర్వకృపానిధియగు దేవుడు మీరు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేస్తాడు, మిమ్మలను స్థిరపరుస్తాడు, మిమ్మలను బలపరిచి మేలులతో తృప్తిపరచునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చిన్న చిన్న చులకని శ్రమలకు, కొంచెం కాలముండే శ్రమలకు, నిప్పు రవ్వలలాగా ఎగిరిపడుతూ దేహాన్ని కాలుస్తూ మానసికంగా గాయపరుస్తున్నటువంటి శ్రమలకు బంబేలెత్తిపోబాకండి. అమ్మో, ఈ సమస్యలు పరిష్కరించబట్టలేదు, ఈ శ్రమలు తొలగిపోవటం లేదు, ఈ కష్టదినాలు పోగొట్టబట్టలేదు. శ్రమ వెంబడి శ్రమ, సమస్య వెంబడి సమస్య, ఆపద వెంబడి ఆపద, అనారోగ్యం వెంబడి అనారోగ్యం, అన్నీ నాకు ప్రతికూలమే, పరిస్థితులన్నీ నా మీద పగబట్టాయి అని మీరు కృంగిపోబాకండి, విశ్వాసంలో దిగజారిపోబాకండి. లోకమందున్న మీ సహోదరులలో ఇలాంటి శ్రమలే వస్తున్నాయి, ఇలాంటి శోధనలే వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కానీ మీరు విశ్వాసులు, మీరు రక్షణ పొందినవారు, మీరు విమోచించబడిన వాళ్ళు, యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులు మీరు. కాబట్టి మీరు విశ్వాసంలో స్థిరపరచబడి అపవాదిని ఎదిరించండి. సమస్యలతో విశ్వాస సంబంధమైన మంచి పోరాడండి. ఎంతకాలం పోరాడాలి? కొంచెం కాలమే పోరాడండి. మీకు వచ్చే ఈ శ్రమలన్నిటిలోంచి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు. మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలన్నీ కూడా చులకన శ్రమలు, తేలికపాటి శ్రమలు. అయితే ఈ శ్రమల అనంతరమట అంతకంతకు మనలో ఒక్కొక్కరము అధికమైన మహిమ భారాన్ని ధరించుకుంటామని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక శ్రమలను చూచి భయపడబాకండి. శ్రమలు మోసుకుని వస్తున్నటువంటి మహిమను చూచి ఆనందించండి, నిలిచి ఉండండి, విశ్వాసంతో పోరాడండి. ఖచ్చితంగా దేవదేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు, సంపదల గని అయిన దేవుడు మిమ్మలను కటాక్షించి మీ జీవితంలో అడుగుపెట్టి నిందలన్నీ నిర్మూలం చేసి నిరీక్షణ సంపూర్ణంగా పుట్టిస్తాడు. సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ ఒక్కొక్కరిని నింపి నడిపించునుగాక. చూడండి ప్రియులారా, అన్యజనులకి శ్రమలు వస్తాయి, ఆత్మీయులకు శ్రమలు వస్తాయి. అయితే అన్యజనులు ఎవరో, ఆత్మ సంబంధులు ఎవరో మీకు చెప్తాను చూడండి. అన్యజనులకి శ్రమలు వస్తాయి, ఆత్మీయులు కూడా శ్రమలు వస్తాయి. మీరు చాలామంది గడ్డి పువ్వును చూసుంటారు. గడ్డి పువ్వులు పొద్దున్నే చక్కగా వికసించి కన్నులకు రమ్యంగా చూడముచ్చటగా కనబడతాయి. మధ్యాహ్నానికి వాడిపోతాయి, సాయంకాలానికి రాలిపోతాయి. అయితే గులాబీ పుష్పాన్ని మీరు చూసుంటారు. ఆ పువ్వు చాలా అందంగా ఉంటుంది, అపురూపంగా ఉంటుంది. నాటి నవాబులను, నేటి దొరబాబులను ఇట్టి ఆకర్షించి వారి వస్త్రాల మీద అలంకారంగా నిలిచి నారీమణుల కొప్పుల్లో దర్జాగా పరిమళిస్తున్నటువంటి గులాబీ దగ్గరికి వెళ్ళి, గులాబీ, నీ రంగుకి, నీ వాసనకి, నీ పరిమళానికి కారణం ఏంటి చెప్పు అని అంటే, అది చెప్పే మాట ఏంటో తెలుసా? నేను ముళ్ళ మధ్యలో పుట్టిన దానను, బలురక్కసి చెట్ల మధ్యలో పుట్టిన దానను. గులాబీ పుష్పాన్ని మీరు చూడండి, గులాబీ మొక్కను మీరు చూడండి. ఆ గులాబీ మొగ్గ వచ్చినప్పుడు దాని కింద పొడవాటి ముళ్ళు ఉంటుంది, పొడవాటి
ముళ్ళు ఉంటుంది. ప్రతి పుష్పం కింద ఒక పొడవాటి ముళ్ళు కాచుకొని ఉంటుంది. ఇది వికసించబోతుంది, దీన్ని పొడి చేస్తాను, దీన్ని చీల్చేస్తాను, దీని రూపాన్ని మార్చేస్తానని ఆశతో కాచుకొని పొడవాటి ముళ్ళు ఎదురు చూస్తూ ఉంటుందా? రైట్ టైంలో ఆ మొగ్గ వికసించి పరిమళించే సమయం వచ్చినప్పుడు ఆ మొగ్గ కింద ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు వాటంతట అవే రాలిపోతాయి. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పుష్పానికి ఎటువంటి కీడు జరగకుండా, దీని రెమ్మలు రాలిపోకుండా, దీని రెమ్మలు చీల్చబడకుండా అది చక్కగా పరిమళించేటట్లుగా ఉంటుంది. అంతటి ఆధిక్యతకు, రంగుకి, సువాసనకి, పరిమళానికి గల కారణం ఏంటంటే అది ముళ్ళ మధ్యలో పుట్టినటువంటి పుష్పం. ఈ గడ్డి పూల మీద చూడండి, గడ్డి పూలకి ముళ్ళు ఉండవు, గడ్డి పూలకి ముళ్ళు ఉండవు, ఎలాంటి శ్రమలు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉండవు. అందుకే వాటి బతుకు అతుకులాగే ఉంటుంది. ఎవరు కూడా గడ్డి పూలతో పూలదండ చేయించుకుని మెళ్ళ వేసుకోవటం కానీ, గడ్డి పూలని కొప్పులో పెట్టుకోవటం కానీ, గడ్డి పూలను కోసి దేవుడి దగ్గర పెట్టడం కానీ చేస్తారా అండి? మెంటలోళ్ళు కూడా చేయరు, కనీసం మెంటలోళ్ళు కూడా చేయరు. రంగురంగులుగా ఉంటే చూసి ఆనందిస్తారు, భలే ఉంది గడ్డి పువ్వు అనుకుంటారు. కానీ వాటిని కొయ్యాలి, దేవుడి దగ్గర పెట్టాలని కానీ, కొప్పులో పెట్టుకోవాలని కానీ, లేకపోతే నోట్లో వేసుకొని నమలాలని కానీ అనుకోరు. అదే గులాబీ రెమ్మలు చూడండి, కొంతమంది గులాబీ రెమ్మలు చీల్చుకొని నోటితో తింటూ ఉంటారు, కొంతమంది నీళ్ళల్లో వేసుకుని ఆ వచ్చే గుబాళింపు వాసనలో హాయిగా ఉంది ప్రాణం అనుకుని ఆస్వాదిస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే దాని శ్రమలలో అది చక్కగా వికసించింది. కనుక క్రైస్తవ జీవితం శ్రమల మధ్యలో ఉంటేనే విలువ. దేవుడు వధువు సంఘాన్ని చూసి, షోలమ్మితిని చూసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నా ప్రియురాలు బలు రక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము కనబడునట్లుగా కనబడుచు ఉన్నది. నా ప్రియురాలా, సుందరి, నీవు సుందరివి, అధిక సుందరివి. బలు రక్కసి చెట్ల మధ్యలో నీవు నాకు లిల్లీ పద్మం కనబడినట్లుగా కనబడుతున్నావు అని దేవుడు చెప్తాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం లిల్లీ పుష్పాల్లాగా, పరిమళ పుష్పాల్లాగా ఉండాలి. పెద్దలు చెప్తుంటే నేను విన్నాను, లిల్లీ పుష్పం ఎక్కడ ఉంటుందో అక్కడ త్రాసుపాములు, జర్రుపోతులు ఎక్కువగా ఉంటాయట, ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పరిమళిస్తూ ఉన్నప్పుడే, ముళ్ళ మధ్యలో మనం ఎదుగుతూ మన పరిమళాన్ని వ్యాపింపజేయచ్చు ఉన్నప్పుడే అక్కడ సాతాను సమూహాలు కూడా చుట్టూ కాచుకొని ఉంటాయి. అయినా కలవరపడొద్దు, అయినా కంగారు పడొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, కొంచెం కాలం శ్రమలు, కొంచెం కాలం ముళ్ళు, కొంచెం కాలం సమస్యలు, కొంచెం కాలం కన్నీళ్ళు, కొంచెం కాలం శత్రు పోరాటాలు, కొంచెం కాలం అప్పు సమస్యలు, కొంచెం కాలం శాపనార్థాలు ఉంటాయి. ఆ మీదట సర్వకృపానిధిగు దేవుడు తానే స్వయంగా మీలో ఒక్కొక్కరిని పరిపూర్ణులుగా మారుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మిమ్మల్ని బలపరిచి మేలులతో తృప్తిపరిచి వర్ధిల్ల చెయ్యునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. బాడీలో ఉన్నటువంటి కొవ్వు కరగాలంటే, బాడీలో ఉన్నటువంటి కొవ్వు కరగాలంటే వేడి చేసే పదార్థాలు తినాలి. బాడీకి ఓవర్ హీట్ అయినప్పుడు ఆ కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి. అలాగే దేవుని పిల్లల్లో ఉన్నటువంటి కొవ్వు అనే గర్వాన్ని కరిగించడానికి, కొవ్వును కరిగించడానికి దేవుడు కొలిమికి అప్పగిస్తాడు. అప్పుడప్పుడు ఎవరికి అప్పగిస్తాడు? కొలిమికి. అందుకని బైబిల్ చెప్తుంది, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పుటము వేసి తిని, నా నిమిత్తమే నేను నిన్ను పుటము వేసి తిని, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడనో కాను అంటాడు. కనుక దేవుడు తన నామ మహిమ కోసం అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది కొలిమిలో పుటమేస్తాడు, శ్రమల కొలిమిలో పుటమేస్తాడు,
మనలో ఉన్నటువంటి పాపాన్ని, గర్వాన్ని, తిరుగుబాటుని, మూర్ఖత్వాన్ని, అవిధేయతని అంత తగలబెట్టేసి అవంతా పోయిన తర్వాత శ్రమల పోలై దీనులుగా మనం మార్చబడిన తర్వాత అప్పుడు దేవుడు మనల్ని తలంచుకొని, అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమల సంకెళ్ళ మధ్యలో నుంచి విడిపించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో భయంకరమైన శ్రమల మధ్యలో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. ఈ శ్రమల్లో నుంచి నేను బయటకు వస్తానో రాలేనో, నేను ఇంకా కొంతకాలం అన్నా బ్రతుకుతానో బ్రతకలేనో, నా పిల్లల పెళ్ళిళ్ళన్నా చూస్తానో చూడలేనో, మంచి రోజులు నా బ్రతుకులో రాసున్నాయో లేదో అని అనాలోచనతో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు, ఇబ్బందులు కొంచెం కాలమే. ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచబోతున్నాడు. నువ్వు ఆశించిన మేలుతో నిన్ను తృప్తిపరిచి అన్ని విషయాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, దేవుడు బలపరచుట ద్వారా కలిగే ప్రయోజనాలు లేదా ఆశీర్వాదాలు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వాక్యం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున, నోట్ చేయండి మాట, నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీలలో ప్రధానులందరినీ నేను సమకూర్చి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును అలంకరించుటకు మేమంతా అక్కడ సమకూర్చబడ్డాము అని చెప్తాడు. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి తిని, నేను దిగులు చెందక, భయపడక, చింతించక, ఆందోళన చెందక, కృంగిపోకుండా నేను బలపరచబడ్డాను, ధైర్యపరచబడ్డాను, లేవనెత్తబడ్డాను, తలలు పైకెత్తి ధైర్యంతో ముందుకి సాగాను. నేను బలపరచబడటానికి, ధైర్యపరచబడటానికి, నిరీక్షణతో ముందుకు సాగటానికి గల కారణం ఏంటో తెలుసా? నేను నమ్మిన నా దేవుడు, నేను సేవించుచున్న నా దేవుడు, నేను ఆరాధించే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉన్నందున ఆయన హస్తము చాపి నన్ను బలపరిచాడు, వెన్ను తట్టి నన్ను ధైర్యపరిచాడు, నన్ను కరుణించి నేనున్నాను అని నాకు భరోసా ఇచ్చాడు. నా బాధ్యతలన్నీ భరిస్తానని మాటిచ్చాడు. కాబట్టి నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీలలో ప్రధానులను, అధిపతులను, అధికారులను, సామాన్యులను, సమస్త విధములైన ప్రజ్ఞా వివేకము కలిగిన వారినందరినీ నేను సమకూర్చుకుని యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి వాళ్ళని నేను సమకూర్చాను. ఆ మందిరాన్ని మహిమకరంగా అలంకరించడానికి దేవుడు రాజుకు బుద్ధి పుట్టించాడు, మంత్రులకు బుద్ధి పుట్టించాడు, పరిస్థితులన్నీ అనుకూలపరిచాడు. కాబట్టి నా దేవుని మందిరాన్ని అలంకరించడానికి, శృంగారించడానికి, మహిమకరంగా తీర్చిదిద్దటానికి నాతో కూడా యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చుటకు అనేక మంది గొప్పవాళ్ళని నేను సమకూర్చాను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు తన హస్తము చాపి మనల్ని బలపరిస్తే మనమాట ప్రధానులను, అధికారులను, అధిపతులను, బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను, పరిచయస్తులను, అన్యజనులను, అనేకులను దేవుని మందిరమునకు,
భీమవరంలో ఉన్నటువంటి మందిరమునకు సమకూర్చుదముగాక. అందరు నోరు తీసి గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆయన యెరూషలేములో ఉన్న మందిరానికి ప్రధానులను, ఇశ్రాయేలు ప్రధానుల్ని సమకూర్చాడు దేవుని చేత బలపరచబడి. మనమేమో భీమవరములో ఉన్నటువంటి హోసన్న మందిరానికి ప్రజలను, ప్రధానులను, అధిపతులను, సామాన్యులను రక్షణ అను స్వాస్థ్యం పొందాలని ఆశతో, నిరీక్షణతో ఉన్నటువంటి వారిని సమకూర్చి ఈ మహిమగల మందిరములో, దేవుని నివాస స్థలమైన మందిరములోనికి అనేకులు మనం సమకూర్చాలి. దేవుడు చెప్తున్నాడు, దిగులు పడపాకండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీలో ఒక్కొక్కరికి నా హస్తం తోడుగా ఉంటుంది, నేను మిమ్మల్ని బలపరుస్తాను కనుక మీరు మీ గ్రామములో, మీ పట్టణములో, మీ వీధిలో ఉన్నటువంటి ప్రధానులను, గొప్పవారిని, బలవంతులను, ఆసక్తి కలిగిన వారిని, అనేకులను మందిరానికి సమకూర్చుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఓ రాజు ఉదంతం మీకు జ్ఞాపకం చేస్తాను. అతగాడి పేరు యెహోషాపాతు. అతనికి, అతని రాజ్యానికి, అతని సైన్యానికి దేవుడు అత్యధికమైన విజయం ఇచ్చాడు, సంతోషాన్ని కలిగించాడు, నెమ్మదిని దయచేశాడు, నిమ్మలమైన వాతావరణం అనుగ్రహించాడు, భయములన్నిట్లో నుంచి విడిపించాడు, అన్యరాజుల గుండెల్లో దేవుని గురించిన భయాన్ని కలిగించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ చూచి అనుభవించి ఆనందించిన యెహోషాపాతు, యోదావారు, యెరూషలేము వారు, వారందరికంటే ముందుగా యెహోషాపాతు యెరూషలేములో ఉన్న దేవుని మందిరమునకు ఉత్సవముతో సాగి వాయిద్యములు వాయించుచు ఎలుగెత్తి ఘనమైన ఆరాధన చేశారు. బాకా లోయలో స్తుతి అర్పణ అర్పించారు. యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి యోదాలో పుట్టిన వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ, వారికి ముందుగా రాజ్యాన్ని పాలన చేయుచున్న రాజు అయిన యెహోషాపాతు ముందుగా నడిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వచ్చి అందరూ ఆర్భాటంతో ఎలుగెత్తి ఆరాధన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం కూడా మన గ్రామస్తులను, అనేకులను దేవుని మందిరానికి మనం నడిపించాలని మనం ముందుగా బయలుదేరాలి. మన పట్టణములో అనేకులను దేవుని మందిరాన్ని సమకూర్చడానికి ముందుగా మనం బయలుదేరాలి. ఈ నెలలో నీ వీధిలో ఉన్న వారిని మందిరానికి సమకూర్చే బాధ్యత, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క భారం మీలో ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని బలపరిచి ఆత్మల భారంతో నింపబోతున్నాడు. అనేకులను దేవుని వైపు త్రిప్పి అనేకులను దేవుని మందిరానికి మీరు సమకూర్చుదురుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిరానికి ప్రజలను సమకూర్చడానికి దేవుని హస్తమాలను బలపరుస్తుంది. ఇంకొక చక్కని మాట ఈ వాక్యంలోనే, ఈ పాయింట్లు మీకు చెప్తాను, చదువుకుందాం చూడండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యం. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని హస్తము మన పితరులను బలపరిచినప్పుడు వాళ్ళు ప్రధానులను మందిరానికి సమకూర్చారు. ఇక్కడ దేవుని మందిరపు పని విషయమై మన పితరులను దేవుడు బలపరిచి వారిని సంతోషింప చేయటానికి రాజులను దేవుడు తన ప్రజల వైపు త్రిప్పాడు, తన ప్రజలకు సహకారులుగా నిలవబెట్టాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అప్పుడు వాళ్ళంతా దేవుని మందిరపు పని ఆసక్తితో చేశారు. ఎవరు చేశారు దేవుని మందిరపు పని ఆసక్తిగా అనంటే, చెరలో నుంచి విడిపించబడిన వారు, అన్య జనులలో నుంచి
అపవిత్రతలో నుంచి తమను తాము ప్రత్యేకించుకున్నటువంటి వాళ్ళు పస్కా పండుగను 7 రోజులు వైభవంగా, ఆనందంగా, సంతోషంగా ఆచరించారు. ఆ మీదట దేవుని మందిరపు పని, పరిచర్య చేయటానికి దేవుని హస్తం వాళ్ళను బలపరిచింది. దేవుడు అశ్షూరు రాజు మనసు వారికి అనుకూలంగా త్రిప్పాడు గనక వాళ్ళు మందిర పని చేయటానికి, మందిరాన్ని అలంకరించడానికి, మందిరపు పరిచర్యలో పాలుపంపులు పొందటానికి, పస్కాను భుజించడానికి, పస్కాను పవిత్రతతో ఆచరించడానికి, ఆనందముతో ఈ దైవారాధన కార్యక్రమంలో పాల్గొనటానికి మన పితరులందరూ బలపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిర పని చేయాలంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. బాత్రూములు క్లీన్ చేయాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. మందిరం బూజు దులపాలన్నా ఆలోచిస్తారు. కింద కూర్చుని చక్కగా యవనస్తులు దేవుణ్ణి ఆరాధించాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. వెహికల్స్ దగ్గర సెక్యూరిటీగా ఉండి ఆ మందిరానికి వచ్చే వాహనాలను బాధ్యతగా కాపాడటానికి ఆలోచిస్తూ ఉంటారు. భోజనాలు వడ్డించే కార్యక్రమమైన, మైక్ సెట్ పెట్టే విషయమైనా, వాయిద్యాలు వాయించే విషయమైనా, ఏ చిన్న పని పరిచర్య చేయటానికి కూడా చాలామంది నాకెందుకులే, నేనెందుకులే, చాలామంది ఉన్నారులే అని నిర్లక్ష్యంగా ఉంటారు. దేవుని మందిరపు పనిని అల్పంగా భావిస్తూ ఉంటారు. దేవుని పనిలో, పరిచర్యలో హృదయపూర్వకంగా పాలుపంపులు పొందలేకపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ నెలలో, దేవుని హస్తం మిమ్మలను బలపరచును గనక దేవుని మందిరపు పని, దేవుని మందిరపు పరిచర్య, దేవుని సన్నిధిలో ఏ పరిచర్య ఉన్నా సరే ఆనందంతో, మీకు ఓపిక లేకపోవచ్చు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఇంట్లో ఏ పని మీరు ముట్టకపోవచ్చు, కానీ మందిరపు పని దేవుని గొప్ప పని గనక, మహాదేవుని మందిరపు పని గనక ఎవరైతే ఆసక్తిగా చేయాలని మనసులో ఊహిస్తారో వాళ్ళని దేవుడు బలపరిచి ఆయన మందిరపు పని పరిచర్యలో వాడుకొని వారిని సంతోషభరితులుగా మార్చునుగాక. రెండో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మందిరానికి ప్రధానులను, ప్రజలను, అధిపతులను, స్నేహితులను, బంధువులను, రక్త సంబంధులను, అన్యజనులను సమకూర్చే బాధ్యత మీకు ఇస్తాడు. 2, మందిరానికి వచ్చిన తర్వాత మందిరాన్ని అలంకరించే పని కానీ, మందిరంలో ఉన్నటువంటి పరిచర్య కానీ, అది ఏ పనైనా శుద్ధ మనసుతో, యథార్థమైనటువంటి హృదయంతో, దేవుని పని మనుషుల కంటికి కనబడాలని కాకుండా, మనుషులను సంతోషపెట్టాలని కాకుండా, మనస్ఫూర్తిగా మహిమగల దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అనే ఆశతో దేవుని చేత బలపరచబడి మనం పరిచర్య చేయాలి. ఆ పరిచర్య రకరకాలు. ప్రార్థన చేయటం ఒక పరిచర్య, ఉపవాస ప్రార్థన చేయటం ఒక పరిచర్య, ఆరాధన చేయటం ఒక పరిచర్య, బల్లలో పాలుపంపులు పొందటం ఒక పరిచర్య, ఆ తర్వాత శుద్ధీకరణ అనేది ఒక పరిచర్య, పరిశుభ్రత అనేది ఒక పరిచర్య, కాపాడటం అనేది ఒక పరిచర్య, ద్వార బంధకాల దగ్గర ఉండి మందిరాన్ని కాచుకోవటం అనేది ఒక పరిచర్య. అన్ని రకాల పరిచర్యలను, అన్ని రకాల పనులలో యథార్థంగా, నమ్మకంగా పనిచేయటానికి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుని హస్తం మీలో ఒక్కొక్కరికి తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి తన పనిలో, పరిచర్యలో బలపరిచి వాడుకొని అనేకులను మందిరానికి సమకూర్చే బాధ్యత మీకు అనుగ్రహించి ఈ మాసంలో అనేకమైన క్రొత్త ఆత్మలను మందిరములోనికి దేవుడు సమకూర్చునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. 3వ మాట చెప్తాను, గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కను నిలిచి, నా పక్షముగా నిలిచి
నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ సంతోషంగా. తలలు పైకెత్తి చూడండి. ఈ సందర్భాన్ని మీకు చెప్తాను. కలుగుచున్న ఆటంకములన్నింటిలో నుంచి, అవరోధములన్నింటిలో నుంచి, అడ్డంకులన్నింటిలోంచి తప్పించి మనల్ని దేవుడు కాపాడతాడు. మన ప్రక్కన నిలబడతాడు, మన పక్షమై ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండి ప్రతికూల పరిస్థితులన్నీ కనుమరుగు చేసి మనల్ని పలకరించి ధైర్యపరుస్తాడు. పొంచి ఉన్నటువంటి కీడులో నుంచి, ఆపదలో నుంచి మనల్ని తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, దైవజనుడు పౌలు చెప్తున్నటువంటి మాట, నా ద్వారా, మనలో ఒక్కొక్కరి ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, అన్యజనులందరూ దానిని విను నిమిత్తము దేవుడు మీ ప్రక్కన, నా ప్రక్కన, మనలో ఒక్కొక్కరి పక్షమున నిలిచి మనలను బలపరిచి, ధైర్యపరిచి, స్థిరపరిచి, మన నోట ఆయన మాటలు ఉంచి అనేకుల మాటలు విని విశ్వసించేటట్లుగా మనల్ని దేవుడు బలపరిచి శక్తిగల సువార్త పరిచర్యలో వాడుకొని ఆటంకాలన్నీ తొలగించి అపాయాలన్నీ తప్పించి మనల్ని భద్రంగా కాపాడునుగాక. ఇక్కడ సింహము అనే మాట మీరు గమనించారు. ఏంటి ఆ సింహం అని అంటే, పైన ఒక వ్యక్తి యొక్క వివరాలు రాశాడు దైవజనుడైనటువంటి పౌలు. అతని పేరు అలెగ్జాంద్రు. అతడు కంచరివాడు. కంచరివాడు అంటే అర్థం ఏంటంటే బుద్ధి జ్ఞానము లేనివాడు అని అర్థం. బుద్ధి జ్ఞానము లేనివాడు అని అర్థం. వాడట పౌలు గారికి చాలా కీడు చేశాడట. పౌలు గారు సువార్త చెప్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడట, పౌలు గారి నోటి నుంచి ఏ మాట వచ్చినా అతడు బహుగా ఎదిరించేవాడట. ప్రతి మాటను ఎదిరించడమే. ఏ మాటకి లోబడేవాడు కాదు, ఏ మాటకి సమ్మతించేవాడు కాదు, ఏ మాటని అంగీకరించేవాడు కాదు. ఆలకిస్తున్న వాళ్ళను ఆలకించకుండా వాళ్ళకి అభ్యంతరంగా ఉంటూ ఉండేవాడు. అయితే పౌలు గారట ఎంత కీడు చేసినా, ఎంత ఎదిరించినా దేవుని మాటలు చెప్పడానికి, వాళ్లకు సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తుంటేనట, అక్కడ చేరినటువంటి ప్రజలు ఎవరు కూడా పౌలు గారి పక్షంగా నిలబడలేదట. అందరూ పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పౌలు గారు ఒక్కడే ఒంటరిగా మారిపోయాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు చాలా కృంగిపోయాడు, అధైర్యపడిపోయాడు, చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, భయపడ్డాడు. అలాంటి ప్రతికూల గడియల్లోనట ప్రభు పౌలు గారిని వెతుక్కుంటూ వచ్చి పౌలు గారి భుజం మీద చెయ్యేసి, పౌలా నేనున్నాను, భయపడబాకు, నేనే నిన్ను బలపరుస్తున్నాను, నీ పట్ల నేను ఉద్దేశించిన సంకల్పం అంతా నెరవేరు వరకు నేను నిన్ను విడవను, నీ జీవితంలో ఎదురవుతున్న శోధనలన్నీ నేను తప్పిస్తానని చెప్పి వెన్ను తట్టి ధైర్యపరిచి ప్రోత్సహించినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎవరైనా బుద్ధి జ్ఞానము లేని మూర్ఖ జనం, శత్రు సమూహాలు కుట్రలు చేయటం, అల్లర్లు చేయటం, కీడు చేయాలన్న ఆలోచన, చాటైన స్థలాలలో చేదైన మాటలను బాణాలుగా సంధించడం, దురాలోచనతో మీకోసం వలలు ఒడ్డి మిమ్మల్ని చిక్కించుకోవాలని ఉపాయం పన్ని ప్రయత్నాలు చేయటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నా మీ మార్గంలో ఎన్నో ఉరులు, మీ మార్గంలో ఎన్నో ముళ్ళు, మీ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నా మీకు కీడు చేసేవాళ్ళు
ఎంతోమంది తారసపడుతూ ఉన్నా, మీరు ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగేవాళ్ళు ఎంతోమంది మీకు ఎదురవుతూ ఉన్నా, మీరు సమాధానం చెప్తానికి ప్రయత్నం చేస్తే ఎవరు మీ మాట వినకుండా ఎదిరించవచ్చు. మీ పక్షంగా నిలబడకుండా అందరూ మీకు దూరంగా వెళ్ళిపోవచ్చు. అందరూ మిమ్మల్ని నిందించడం, అందరూ మిమ్మల్ని హేళన చేయటం, అందరూ మీ గురించే చెడుగా మాట్లాడటం, మీ పక్షంగా న్యాయమన్నా మీ పక్షంగా ఎవరో నిలబడకపోవటం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నాయా? వాటిని బట్టి మీరు కృంగిపోతున్నారా? భయపడుతున్నారా? అధైర్యపడుతున్నారా? ఏ సింహం చీల్చేస్తుందో, ఏ తోడేలు చీల్చేస్తుందో, ఏ శత్రువులు చీల్చేస్తారో, ఎలాంటి కీడు కలిగిస్తారో, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, బలహీనురాలను, బలహీనుడను, ధైర్యం లేనివాడను అని భయపడిపోతున్నారా? ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, దిగులు పడబాకు, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నీతో చెప్పాను కదా, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవునికి స్తోత్ర. మీ ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించబడాలి. క్రైస్తవులు రక్షణ అను స్వాస్థ్యం పొందిన దేవుని పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సువార్త రథముగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రథాలు? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఏ రథాలు? సువార్త రథాలు. కొంతమంది సువార్త చాలా చక్కగా చెప్తారు, చాలా చక్కగా మోటివేట్ చేస్తారు ప్రజల్ని, చాలా చక్కని మాటలు వాళ్ళకి అవసరమైన సమయంలో అవసరమైన మాటలు అందించి అనేకులు దేవుని మందిరానికి తీసుకొస్తూ ఉంటారు. నా మాట రండి, సువార్త రెండు రకాలు. మాట్లాడే సువార్త, మౌనంగా ఉండే సువార్త. రెండు సువార్తలు. ఒకటి, నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి కొన్ని చోట్ల. రెండు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, భయముతో కూడిన మీ ప్రవర్తన ద్వారా ప్రజలను ఆకర్షించి స్వార్థ వాళ్ళకి అందేటట్లుగా వాళ్ళే నిన్ను పలకరించి, నువ్వు ఎంత నీట్గా, ఎంత డిసిప్లైన్గా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత నిమ్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత సమాధానంగా, ఎంత ప్రేమగా, ఎంత కనికరంగా, ఎంత ఉపకార బుద్ధి కలిగి నడుచుకోవడానికి కారణం ఏంటి అని అన్యజనులు ఒక్కొక్కరు నీ ప్రవర్తన చూచి నువ్వు ఇలా ఉండటానికి కారణం ఏంటి, ఎంత చక్కగా నిమ్మలంగా జీవించడానికి, ఎంత అనుకూలంగా ఆశీర్వాదకరంగా బ్రతకడానికి, కలిగిన వాటితో తృప్తిగా జీవించడానికి, లేని వాటిని బట్టి ఏడవకుండా ఉన్న వాటిని బట్టి తృప్తిగా జీవిస్తూ దేవునిలో స్థిరపరచబడటానికి కారణం ఏంటి అని అనేకులు నిన్ను అడిగినప్పుడు అప్పుడు నోరు తెరిచి యేసయ్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు రెండు. ఈ రెండు కార్యాల ద్వారా మీరు పూర్ణముగా సువార్త అందరికీ తెలియపరచాలి. ఇంటింటికి సువార్త తెలియపరచబడాలి. వీధిలో ప్రతి వారికి నీ ద్వారా సువార్త అందించబడాలి. అందుకే పౌలు గారు చెప్తాడు, మీరు అనేకులు చదువుచున్న క్రీస్తు పత్రికలై ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు తెలిసిన పత్రికలు రెండే. ఒకటి ఈనాడు, రెండు వార్త, మూడోది సాక్షి, నాలుగోది విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ కూడా ఉందా, ఆంధ్రప్రభ, ఇలా కొన్ని పత్రికలు ఉన్నాయి. అయితే ఇవి దినపత్రికలు అందరూ చదువుతారో లేదో నాకు తెలీదు. పూర్వకాలంలో టీ బంకుల దగ్గర, తర్వాత లైబ్రరీ దగ్గర కొంతమంది వార్తాపత్రికలు చదివేవాళ్ళు, ఇంటికి కూడా వార్తాపత్రిక వేయించుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి పెద్దగా న్యూస్ పేపర్లు పెద్దగా చదవట్లేదు. కానీ అనేకులు ఆసక్తితో చదువుతున్నటువంటి దినపత్రిక ఏమిటి అని అంటే పౌలు గారు చెప్తాడు, యేసు రక్తంతో కడగబడి ఆత్మచేత ముద్రించబడినటువంటి మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారు. దేవుని స్తోత్ర. దీన్ని కొనాల్సిన అవసరం లేదు. 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి ఈ పత్రిక కొనాల్సిన అవసరం లేదు. ఈ పత్రిక బజారులో బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటే ముందు వెనక మొత్తం చదివేస్తూ ఉంటారు. ముందు వెనక
చదివేస్తూ ఉంటారు. ఈ పత్రిక ఒకప్పుడు బాగా తాగి బజార్ మీద పడిపోయేది కదా, ఈ పత్రిక ఆ కొంపలో ఈ కొంపలో తిరుగుతూ ఉండేది కదా, ఈ పత్రిక ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుని గొడవలంటే ముందుండేది కదా, ఈ పత్రికనా ఇప్పుడు మారిపోయి క్రీస్తు నమ్ముకొని క్రీస్తు మార్గాల్లో క్రీస్తు చూపిన మాదిరి చొప్పున నడిపించబడుతున్న పత్రికని అనేకులు మీ పత్రికను చదివి, మిమ్మల్ని చదివి, మీ జీవితాన్ని చదివి, మీ నడవడికను చదివి అనేకులు క్రీస్తు దగ్గరికి రావాలి. ఇలాంటి ప్రక్రియ మీరు చేస్తున్నప్పుడు దేవుడు మీ పక్షం కూడా మిమ్మల్ని బలపరుస్తాడు. మీకు విరోధంగా కీడు చేయటానికి పొంచి ఉన్న సింహాల నోళ్ళు మూసేస్తాడు, తోడేళ్లను దేవుడు బంధిస్తాడు, నక్కలను గుంట నక్కలను దేవుడు తరిమేస్తాడు. ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించి అన్ని విషయాల్లో మీ పక్షంగా ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప చప్పట్లు గట్టిగా, నీ కృప నిత్య జీవము, ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్టే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతి చరణము వెంట ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ఈ కృప యేసయ్యా. అందరూ సంతోషం చెప్తాం, హల్లెలూయా. మొదట చెప్పాను, మేలు చేయటానికి దేవుడు మిమ్మల్ని శ్రమలలో తోడై బలపరుస్తాడు అని. రెండవ చెప్పాను, దేవుని హస్తం మనకు తోడుగొండి మనల్ని బలపరిచినప్పుడు ప్రధానులను ప్రజలను దేవుని మందిరంలో మనం సమకూరుస్తాము. దేవుని మందిరపు పని చేయటానికి మనం బలపరచబడి సంతోషిస్తాము. పస్కాలో ఆనందంతో పాలు పంపులు పొందుతాము అని. మూడవ చెప్పాను, సువార్త మనలో ఒక్కొక్కరి ద్వారా పూర్ణంగా ప్రకటించబడాలి. అది వృధా కాకుండా అన్ని జనులందరూ ఆ మాటలు విని యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన మార్గాల్లో నడిపించబడి శాంతి సమాధానాలతో నింపబడినట్లు, సింహము నోట నుండి మనం తప్పించబడినట్లు దేవుని హస్తం మనల్ని బలపరుస్తుంది. నాలుగో మాట చెప్తాను, చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18:46. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. ఏలియా కర్మేలు పర్వతము మీదకి పోయి మోకాళ్ళ మధ్యలో ముఖము పెట్టుకుని మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి పనివాడికి చెప్పాడు, సముద్రం వైపుకు వెళ్ళి ఏదైనా మేఘం సముద్రంలోంచి పైకెక్కుతుందో లేదో చూసి రమ్మని. 1, 2, 5, 6 సార్లు వెళ్ళాడు. ఏ ఆనవాలు కనబడలేదని చెప్పాడు. 7వ మారు వెళ్ళి చూసినప్పుడు అరచెయ్యి అంత ఒక చిన్న మేఘం సముద్రంలో నుంచి పైకి ఎక్కుచున్నట్లుగా గుర్తించాడు. వచ్చి ఏలియాకు సమాచారం అందించాడు. ఆ మాట విన్నటువంటి ఏలియా పనివాడితో చెప్పాడు, నువ్వు అహాబు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పు. విస్తారమైన వర్షం వచ్చినట్లుగా నాకు ధ్వని పడుతుంది.
కాబట్టి వర్షము నిన్ను ఆపకుండునట్లుగా నీవు రథాన్ని సిద్ధపరచుకొని త్వరగా ఇజ్రాయేలునకు వెళ్ళిపోయి తృప్తిగా భోజనం చేసి విశ్రమించు. ఆకాశం వర్షించబోతుంది, భూమి తన ఫలం ఇవ్వబోతుంది. ప్రజలు కరువు కాటకాల్లో నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు. దేశమంతా సస్యశ్యామలంగా పచ్చగా ఫలభరితంగా మార్చబడబోతుంది. ఇక నీళ్లు లేవని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వనరులు లేవని కృంగిపోవలసిన అవసరం లేదు, మీరు చింతించి భోజనం మానవలసిన అవసరం లేదు. మీరు భోజనం చేయటానికి మీరు రథమెక్కి త్వరగా ఇజ్రాయేలు గుమ్మానికి వెళ్ళిపోండి. మీరు రథాన్ని ఎక్కి త్వరగా వెళ్ళండి. మార్గములో వర్షం ఒకవేళ మిమ్మల్ని ఆపే అవకాశం ఉంటుంది కనుక ఆ వర్షం మిమ్మల్ని ఆపకుండా, వర్షములో ఎక్కడ మీ యొక్క రథ చక్రాలు ఊడిపోకుండా మీ మార్గం సరళం చేయబడేటట్లుగా త్వరపడి వెళ్ళిపోండి అని చెప్పాడు. అహాబు ఏలియా పనివాడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి రథాన్ని సిద్ధపరచుకుని ఇజ్రాయేలు గుమ్మానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఆకాశం అంతా మేఘములతో గాలి వానతో కారు కమ్మేసింది. ఆ సమయంలో దేవుని హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని మనస్సును కట్టుకొని మనస్సును స్థిరపరచుకొని అతడట అహాబు కంటే రథము మీద వేగముగా దూసుకుని పోతున్నటువంటి వ్యక్తి కంటే కూడా వేగంగా పరిగెత్తి ఇజ్రాయేలు గుమ్మములో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను చివరిగా మీతో చెప్పాలనుకున్న చక్కని మాట దేవుడు ఈ మాసంలో మీతో చెప్తున్నాడు. దేనిని బట్టి మీరు దిగులు పడబాకండి. దేవుని హస్తం మిమ్మల్ని బలపరిస్తే జరిగే విచిత్రమైన కార్యం ఏంటంటే, మీరు మీకంటే ముందుగా పరిగెత్తుచున్నటువంటి రాజులను, అధికారులను, ప్రధానులను, గొప్పవారిని ఓవర్టేక్ చేసి అధిగమించగలిగినటువంటి అపారమైన కృప, అపారమైన అభిషేకం దేవుడు మీకు ఇచ్చి మీకంటే ముందుగా ఉన్న వారికంటే కూడా వాళ్ళను దాటివేసి వారికంటే ముందుగా మీరు ఉండేటట్లు దేవుడు ఒక గొప్ప కార్యం, మహిమగల కార్యం ఒక్కొక్కరి జీవితంలో ఈ మాసంలో జరిగించునుగాక. అందరికీ ఒక ఆశ ఉంటుంది. ఆత్మీయులందరికీ ఉండాల్సిన ఆశ ఏంటంటే ఓవర్టేకింగ్, అధిగమించాలి. వారికంటే నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, వారికంటే ఎక్కువగా నేను పరిశుద్ధంగా జీవించాలి, వారికంటే ఎక్కువగా నేను విశ్వాసములో వృద్ధి పొందాలి, వారికంటే ముందుగా నేను దేవుని మందిరానికి రావాలి, వారికంటే ముందుగా పరిచర్య నేను చెయ్యాలి, వారికంటే ముందుగా గురి యొద్దకు నేను పరిగెత్తాలి, వారికంటే ముందుగా నేను గమ్యస్థానం చేరుకోవాలి, వారికంటే ముందుగా నేను హెచ్చించబడాలి, వారికంటే ముందుగా నేను ఆశీర్వదించబడాలి, వారికంటే ముందుగా నేను ఘనపరచబడాలి, వారికంటే ముందుగా నేను ఉన్నత ఉద్యోగంలో స్థిరపరచబడాలి, వారికంటే ముందుగా నేను అత్యధికమైన విజయాన్ని స్వతంత్రించుకోవాలి, అన్ని రంగాలలో పై చెయ్యి నాదై ఉండాలి, అన్ని రంగాలలో పై స్థానంలో నేను నా పిల్లలు ఉండాలి అనే ఆశ మీరు కలిగి ఉండాలి. ఆ ఆశ కనుక మీకుంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా హస్తం ఏలియాను బలపరచగా అతని కంటే ముందుగా రథం మీద వెళ్తున్న వాడి కంటే కూడా పరిగెత్తుకుని వెళ్తున్నటువంటి వ్యక్తి ముందుగా చేరాల్సిన గమ్యస్థానం చేరుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సాధారణంగా భీమవరం నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, కారులో వెళ్ళే వ్యక్తి ముందు వెళ్తాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళే వాళ్ళు ముందు వెళ్తారా? ఏం చెప్పరు? ఏంది ఇంకా డౌటా కొద్దిగా మీకేమన్నా?
కానీ విచిత్రం ఏంటి చెప్పమంటారా? అహాబేమో కారులో వెళ్ళిపోతున్నాడు ఇజ్రాయేల్ గుమ్మం దగ్గరికి, ఏలియా ఏమో నడుచుకుంటా పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. విచిత్రం ఏంటంటే కారు వేగాన్ని మించి ఏలియా పరిగెత్తుతున్నాడు. అతడు హుస్సేన్ బోల్ట్ కంటే కూడా, పీటీ ఉష కంటే కూడా విపరీతమైనటువంటి వేగంతో దూసుకెళ్ళిపోతున్నాడు. వయసు పెద్దదైనా సరే వేగంలో మాత్రం అతి వేగం, గుర్రుపోతు వేగము వంటి వేగం వారిలో కలదు. రాజు యొక్క జయధ్వని వారిలో ప్రతిధ్వనించుచున్నది అన్నట్లుగా బహు వేగముతో దూసుకుని వెళ్ళిపోతున్నట్లుగా లేఖనం చెప్తుంది. కనుక మనలో ప్రతి వారికి ఒక తపన ఉండాలి. ఏంటంటే దేవుని మందిరంలో అందరికంటే ముందుగా నేనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. చూడండి, మన జీవిత పయనంలో ఉండాల్సిన ఆశ. నడుచుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, బాగా హుషారుగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఉసూరుమంట తాబేలు వచ్చినట్టుగా వస్తారు. వెళ్ళేటప్పుడు మాత్రం కుందేల్లాగా చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదేం ఆనందం! ఆమెను అంటం ఆలస్యం. అసలు బలారాధన తీసుకోవాలన్న సంగతి మర్చిపోతారు, ప్రార్థన చేయించుకోవాలన్న సంగతి మర్చిపోతారు, కానుకేయాలన్న సంగతి మర్చిపోతారు. ఏముండదు ఇంకా, అంతే. వచ్చేటప్పుడు మాత్రం ఉసూరుమంట తాబేలు వచ్చినట్టు నెమ్మదిగా వెళ్దామా వద్దా అన్నట్టుగా వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కుందేలాగా చెంగున ఎగురుకుంటా ఆనందంగా వెళ్ళిపోతారు. మరి అక్కడ కొంపలు మునిగే పనులు ఏమన్నాయో, ఏ కొంపకు చిచ్చు పెట్టాలో మనకు తెలిసి సావదు. ఆదివారం విశ్రాంతి దినం కదా, ఏ పని చేయకూడదని బైబిల్ చెప్తుంది కదా. ప్రభు కోసం ఒక్క దినాన్ని కేటాయించలేరా? ఒక్క 3 గంటలు 3:30 గంట కేటాయించలేరా? నా మాటనండి, దేవుని సన్నిధిలో అందరికంటే ముందుగా నేనే ఉండాలి. నేను ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. అందరూకి నేను ఒక స్ఫూర్తిగా ఉండాలి. నన్ను చూచి ప్రార్థన నేర్చుకోవాలి, నన్ను చూచి ఆరాధన నేర్చుకోవాలి, నన్ను చూచి వస్త్రధారణ నేర్చుకోవాలి, నన్ను చూసి కటింగ్ నేర్చుకోవాలి. ఇలాంటివి మనకు ఒక శ్రేష్టమైన ఆలోచనలు ఉండాలి. కొంతమంది గంటన్నర వాక్యం చెప్తామా, ప్రార్థన చేయమంటే వాళ్ళ సొంత ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ సొంత ప్రార్థనలు పాస్టర్ గారు చెప్పేది ఒక వాక్యం, వాళ్ళు చేసేది వాళ్ళ వాక్యం. వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండదు కదా, అందుకని వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మళ్ళీ విచిత్రంగా ఉంటాయి కొన్ని చోట్ల. అసలు ఇంటలేదా, మళ్ళీ చూసేటప్పుడు రాస్తూ ఉంటారు, టౌల్ రాసేస్తూ ఉంటారు. ఏం రాస్తున్నారో మనకు అర్థమై సావదు. నా మాటనండి, దేవుని హస్తం మిమ్మల్ని బలపరచబోతుంది. దేవుడు బలపరిచినప్పుడు అందరికంటే ముందుగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు విత్తిన చోటు అని అర్థం. ఇజ్రాయేల్ గుమ్మం అంటే దేవుడు విత్తిన చోటు అని అర్థం. ఏ చోటు అది? దేవుడు విత్తిన చోటు, దేవుడు నాటిన స్థలం, దేవుడు ఏర్పరిచిన స్థలం. ఆ స్థలానికి మనం అంతా ముందుగా వెళ్ళి చేరుకోవాలి అని అంటే దేవుని హస్తం మనల్ని బలపరచాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన మేఘారూరుడై మేఘమండలం మీకు వచ్చినప్పుడు కడబోరం మ్రోగుతుంది. మనం రెప్పపాట్లు మార్పునుంది. అందరికంటే ముందుగా మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళి చేరుకోవాలంటే దేవుని హస్తం మనల్ని బలపరచాలి. దేవుడు చెప్తున్నాడు, దిగులు పడబాకండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను. చివరిగా పౌలు గారు ఒక మాట చెప్తాడు, ఏమనంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సమస్తము చెయ్యగలను. నేను అది చేయలేనండి, అది నా వల్ల కాదండి, నాకు జ్ఞానం లేదండి, నాకు ఓపిక లేదండి, నాకు బలము లేదండి, ఇట్లాంటి సాకులు సావు కబుర్లు చల్లగా చెప్పరంట. ఏదైనా దేవుడు నన్ను బలపరచాలే కానీ, దేవుడు నాకు తోడుగా ఉండాలే కానీ, దేవుడు నన్ను ప్రోత్సహించాలే కానీ, దేవుడు నన్ను ధైర్యపరచాలే కానీ నేను సమస్తం చెయ్యగలను, సాధించగలను, జయించగలను, ఉన్నత శిఖరాలు అధిరోహించగలను, ఎత్తైన పర్వతం ఎక్కగలను. దేవుడు నన్ను బలపరిస్తే
దేవుడు నన్ను ప్రోత్సహిస్తే, దేవుడు నాకు ముందుగా నడిస్తే నేను సమస్తం చేస్తాను అంటున్నాడు. ఏ విషయాల్లో సమస్తం చేస్తానంటున్నాడు పౌలు గారు? దేవుడు బలపరిస్తే అని అంటే నాకు భలే నచ్చిన మాట చెప్తాను చూడండి. దీన స్థితిలోనైనా నేను తృప్తిగా ఉండగలను. సంపన్న స్థితిలోనైనా నేను తృప్తిగా ఉండగలను. కడుపు నిండా బిర్యానీ తిన్నప్పుడు కూడా తృప్తిగా ఉండగలను. పచ్చడి మెతుకులు తిన్నప్పుడు కూడా నేను తృప్తిగా ఉండగలను. లేమిలో తృప్తిగా జీవించగలను. కలిమిలో తృప్తిగా జీవించగలను. ఆరోగ్యమన్నా సంతోషంగా తృప్తిగా జీవించగలను. అనారోగ్యంతో మంచం పట్టిన స్థితిలో కాటికి కాలు చాపే పరిస్థితులు దాపురించిన నా జీవితంలో భయమో బెదురు లేకుండా తృప్తిగా సంతోషంగా ఉండగలను. అయ్యా, ఇన్ని కార్యాలు చేయగలుగుతానంటున్నావు, ఇది ఎలా సాధ్యం పౌలా అని అంటే పౌలు గారు చెప్తాడు, నేను ఎలా ఉండగలుగుతుంది తెలుసా? ప్రభువు నా ప్రక్కన ఉండి నన్ను బలపరిచాడు గనక నేను అన్ని స్థితిగతులలో తృప్తిగా జీవించుచున్నాను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది అన్నీ ఉంటే ఎంత తృప్తిగా ఉంటారో, వాళ్ళు పట్టినంత బంగారం అవుతుంటే ఎంత కళకళలాడతాయో ముఖాలు. వాళ్ళ ఆశ ఏదైనా నిరాశ అయిందనుకోండి, అడియాశ అయిందని ముఖం అంతా మాడిపోయిన ట్యూబ్లైట్ లాగా నల్లగా అయిపోద్ది, చిన్నగా అయిపోద్ది. లేమి ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుని పిల్లల మనం అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో తృప్తిగా ఉండటం మనం నేర్చుకోవాలి. 2008వ సంవత్సరం చిన్నకాకాని అనే ఒక ప్రాంతంలో సేవ కోసం పంపించబడ్డాను. మందిరం వర్క్ జరుగుతూ ఉంది. నాతో పాటు 4 బ్రదర్సు. రూములు లేవు, కరెంటు లేదు, భోజనాలు వండుకోవటానికి సామాన్లు లేవు. ఒక పరదా మాత్రమే ఉంది. అక్కడ పనులు చేస్తుంటే ఆ పరదా మీద నేను 4 బ్రదర్లు వరుసన పడుకునే వాళ్ళం. రోడ్డు ప్రక్కనది. ఆ దుమ్మంతా మా మీద పడతా ఉండేది. ఆ పరదా సగం కప్పుకునేవాళ్ళం. దుప్పట్లు కూడా లేవు. మరి భోజనం ఎట్ట పాస్టర్ గారు అని అంటే, అబ్రహాం గారు అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ విశ్వాసి. ఆయన మధ్యాహ్నం పూట ఒక రాగి టిఫిన్లో అన్నం, పచ్చడి, ఒక కూరగాని వేసుకొచ్చేవాడు. ఆయన పెద్ద మనిషి, భారీ మనిషి, పెద్ద చెయ్యి. ఆయన చేత్తో బాగా కలిపి మా దోశల్లో పెట్టేవాడు. దోశల్లో తిని చేతులు కడుక్కునేవాళ్ళం. ఎప్పుడో క్రీస్తు పూర్వ సంగతులు కాదు చెప్పేది నేను. క్రీస్తు శకంలోనే, ఓసన్న మినిస్ట్రీలోనే 2008వ సంవత్సరంలో జరిగిన సంఘటనలు. ఉదయం అయితే మందిరం దగ్గరలో సెట్ దోశ, బొక్కలు ఉంటే చూడండి దోశలు. ఆ దోశ 2 రూపాయలు ఒక్కొక్కటి. బ్రదర్లందరికీ 5 దోశలు 10 రూపాయలు ఇచ్చి 5 దోశలు తినండి రానివాడిని. వాళ్ళు తినేవాళ్ళు. నేను ఒక్క పూట తిని రాత్రి అంతా నిద్రపోకుండా ఒక మూలలో కూర్చుని ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. అలాంటి దీన స్థితిలో కూడా నేను అధైర్యపడిపోకుండా, కృంగిపోకుండా, చింతించకుండా, నేను ఎందుకు వచ్చాను, నేను నా పరిస్థితి ఎందుకు ఎట్ట అయిపోయిందని కృంగిపోకుండా ఆ స్థితిలో కూడా ఒక నిరీక్షణతో ఎదురు చూస్తా, అలాంటి దీన స్థితిలో కూడా సంతోషంగా పరిచర్య చేశాను. మందిరం కట్టాను, రూములు కట్టించాను. విశ్వాసులు అభివృద్ధి చెందారు. ఆ తర్వాత అంచెలంచెలుగా మరలా అభివృద్ధి చెందటం ప్రారంభించాం. కనుక ఈ స్థితి చూసి చాలామంది వారవలేకపోవచ్చు. ఇప్పుడు కారు, ఇప్పుడు పెద్ద రూము, స్పెషల్ రూము, ఏసీ, ఏసీ, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు గౌరవించడం, ఘనపరచడం, ఇవన్నీ చూసి చాలామంది ఓర్చుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ దీని వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో తిండి లేనటువంటి హీనమైనటువంటి పరిస్థితులు అనుభవించాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఒక్కటే అలవాటు చేసుకోవాలి. దేవుని పిల్లలుగా కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. లేని వాటి కోసం వెంపర్లాడబాకండి, బాధపడబాకండి, అసంతృప్తిగా ఫీల్ అవ్వబాకండి. అన్ని విషయాలు తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరుచువాని యందే
నేను సమస్తము. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.